దేవా, మన ప్రేమ పవిత్రమైనదేనా? అదేంటే అలా అంటావు? నీతో ఎప్పుడైనా అలా బిహేవ్ చేశానా? పవిత్రమైంది కాదు అంటే చెప్పు, ఇప్పుడే నా నిగ్రహం చెడగొట్టేసుకుంటా. హే, అది కాదురా. సీతారాముల వారిది కూడా పవిత్రమైన బంధమే, కానీ వాళ్ళు కూడా ఎన్నో కష్టాలను చూశారు. రాధాకృష్ణులది కూడా పవిత్రమైన బంధమే, వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు, కానీ ఆఖరికి కలవలేకపోయారు. మన ప్రేమ కూడా అలానే అవుతుందేమో అని భయమేస్తుంది దేవా. వాళ్ళే మన తలరాతలు రాశారు కదా, ఇన్నాళ్ళు కలవేమో అనుకున్నాం, ఇప్పుడు కలిసాం కదా, ఏం జరిగితే జరుగుతుంది. ముందు ముందు ఎలా మారుస్తాడో ఆ దేవుడు. మన తలరాతలు బాగానే రాసుంటాడులే దేవా. మనం అన్ని కష్టాలు చూసొచ్చాం, మనకు మంచి రోజులు వచ్చాయి దేవా. మంచి రోజులు రాలేదు, కష్టపడి తెచ్చుకున్నా. రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా, పుస్తకాన్ని ఒక చోట కూడా వదలకుండా ఎంత చదివానో నా మనసుకు తెలుసు. 24/7 ఆ పుస్తకాన్ని చూసే నా కళ్ళకి తెలుసు.